హాలిడే రోజు గుడికి వెళ్ళమని సతాయిస్తావేంటమ్మా? ఇంకాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకెంత టైం ఉందిరా? ఇంకో 5 minutesలో స్టార్ట్ అవుతుంది. సరే, ఆ రిమోట్ కాసేపు పక్కన పెట్టి నేను చెప్పే ఒక చిన్న కథ విను. జస్ట్ 2 minutesే కదా. సరే చెప్పు. ఒక కొత్తగా కడుతున్న బిల్డింగ్ పై అంతస్తు నుంచి ఆ బిల్డింగ్ ఇంజనీర్ కింద ఇసుక మోస్తున్న కూలీని గట్టిగా కేకేసి పిలుస్తాడు. కింద సిమెంట్ కలిపే మిషన్ సౌండ్ ఎక్కువ ఉండడంతో ఆ కూలీకి ఇంజనీర్ అరుపులు వినిపించవు. అప్పుడు ఆ ఇంజనీర్ తన జేబులో నుంచి 50 రూపాయల నోటు తీసి దాన్ని చిన్నగా మడతబెట్టి కింద కూలీ వైపు విసురుతాడు. కూలీ పక్కనే ఇసుకలో ఆ నోటు పడడంతో అతను ఆ నోటు తీసుకుని మడత విప్పి వెనక ముందు చెక్ చేసుకుని జేబులో పెట్టుకుని తన పని తను చేసుకుంటూ పోతాడు. ఈసారి ఇంజనీరు జేబులో నుంచి 100 రూపాయల నోటు తీసి మడతబెట్టి విసురుతాడు. మళ్ళీ ఆ కూలీ నోటు తీసి మడత విప్పి వెనక ముందు చెక్ చేసుకుని జేబులో పెట్టుకుని తన పనిలోకి జారుకుంటాడు. ఇక ఇంజనీర్ జేబులో నుంచి 500 నోటు తీసి మడతపెట్టి విసురుతాడు. ఈసారి కూడా కూలీ నోటు తీయడం, మడత విప్పి చెక్ చేయడం, జేబులో పెట్టుకోవడం, తన పని కంటిన్యూ చేయడం రొటీన్గా జరిగిపోతాయి. ఇంకా ఇంజనీర్కి విసుగొచ్చి ఇలా అయితే కుదిరేలా లేదని ఓ చిన్న కంకర్రాయి తీసి కూలీ వైపు విసురుతాడు. ఆ రాయి కూలీ తలకి తగలగానే అబ్బా అని నొప్పితో తల పైకెత్తి చూస్తాడు. అప్పుడు ఆ ఇంజనీరు పైకిరా అంటూ కూలీని సైగతో పిలుస్తాడు. మన నిజ జీవితంలో కూడా ఇదే జరుగుతుందిరా. దేవుడు మనకి బ్రతకడానికి ఎన్నో ఇస్తున్నాడు. కడుపు నిండా భోజనం, ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు, తల దాచుకోవడానికి ఇల్లు, తినగానే అరిగించుకునే ఆరోగ్యం, ఇలా ఎన్నో ఇంకెన్నో మానవ జన్మకి సమకూరుస్తున్నాడు. ఇవన్నీ తీసుకొని కూడా మనం ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పకుండానే బతికేస్తున్నాము. టైం ఉన్నప్పుడల్లా గుడికెళ్ళి కాసేపు ఆ దేవుడి ముందు కూర్చుని, భగవంతుడా నువ్విచ్చిన దాంతో నా జీవితం గడుస్తుంది, నన్నెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మనలో ఎంతమంది చెప్తున్నారా? ఏదో ఓ రోజు దేవుడు కూడా ఆ ఇంజనీర్లా తలపై ఓ మొట్టికాయ వేస్తే అప్పుడెళ్ళి దేవుడి ముందు మొరపెట్టుకోవడం కంటే ఇప్పటినుంచి ఆ దేవుడితో కృతజ్ఞతాభావంతో ఉండడం మంచిది కాదంటావారా? సరే అమ్మా, నేను గుడికి వెళ్ళొచ్చి మ్యాచ్ చూసుకుంటా.